హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ 34. ఉదయాన్నే దేవ్ లేచి హాల్లోకి వచ్చేసరికి కాఫీ ఉంది అతని ముందు. ఆ కాఫీ కప్ తెచ్చిన చేయి ఎవరు అని చూసిన దేవ్కి జాహ్నవి కనిపించింది. ఆశ్చర్యపోయాడు దేవ్. జాహ్నవి ప్రవర్తన రోజురోజుకి అనుమానపడేలా చేస్తోంది దేవ్ని. జాను, నువ్వేంటి ఇంత ఉదయాన్నే వచ్చావు అని అడిగాడు సీరియస్గా. ఏ రాకూడదా? అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుంది. రాకూడదనే చెప్తాను. ఊహించిన సమాధానానికి బిక్కమొహం వేసింది జాహ్నవి. అవును, రాకూడదనే చెప్తాను. విషయమేంటి అని అడిగాడు. ఊరికే వచ్చాను బదులిచ్చింది జాను. ఇలా రావడం కరెక్ట్ కాదు జాను అని అన్నాడు దేవ్. ఎందుకు కరెక్ట్ కాదు అని అడిగింది ఉక్రోషంగా. ఎందుకంటే నేను ఒక అబ్బాయిని, అంతేకాకుండా ఒక్కన్నే ఇంట్లో ఉంటాను. నువ్వు వస్తే నలుగురు ఏమనుకుంటారు అని అడిగాడు సూటిగా జాహ్నవిని చూస్తూ. ఇదేమీ మన ఆంధ్ర కాదు, వాళ్ళు అనుకునేది సరిగ్గా అర్థం కాదులే మనకి నవ్వింది. జాను, ప్రతి విషయాన్ని జోక్గా తీసుకోకు. ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది నువ్విలా రావడం. నాకెందుకు ఇబ్బంది అవుతుంది? జాహ్నవి ప్రశ్నించింది తిరిగి. జాను, బీ సీరియస్. నువ్వెళ్ళు, కావాలంటే మనం ఎక్కడైనా కలుద్దాం. అది పదే పదే కాదు అన్నాడు సీరియస్గా. దేవ్, ఏమైంది నీకు అని అడిగింది జాను. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కాస్త తగ్గాడు దేవ్. చూడు జాను, నువ్వు నా ఫ్రెండ్వి, నేను నీ ఫ్రెండ్ని. ఆ విషయం కాదనను. ఈ సొసైటీలో కొన్ని రూల్స్ ఉంటాయి, వాటికి మనం కట్టుబడక తప్పదు. ఒక అమ్మాయి ఇలా ఒంటరిగా ఉన్న అబ్బాయి ఇంటికి వస్తుంటే ఏమనుకుంటారో నీకు తెలియంది కాదు. ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాడు దేవ్. ఎవరు ఏమైనా అనుకొని ఐ డోంట్ కేర్ అంది జాను. జాను, ఈ మొండితనం పనికిరాదు. అందరి గురించి వదిలే, నువ్వు చెప్పు అని దేవ్ కళ్ళలోకి సూటిగా చూసింది జాను. మాట్లాడలేదు దేవ్. ముఖం తిప్పేసుకున్నాడతను. వెళ్ళొస్తాను, సారీ వెళ్తాను అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది జాహ్నవి. సారీ జాను, నీ ప్రవర్తన డిఫరెంట్గా ఉంది. నువ్వు నన్ను లైక్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ రియల్లీ సారీ అనుకున్నాడు దేవ్. కన్నీళ్ళు ఆగట్లేదు జాహ్నవికి. దేవ్ చెప్పేది అర్థమైంది. అందుకు బాధపడలేదు తను. దేవ్కి ఇంకా తన మనసులో ఉన్నది అర్థం కాలేదని ఆమె బాధ. దేవ్కి దూరంగా ఉండాలి అనే ఆలోచన నచ్చట్లేదు తనకి. బాగా ఏడుపు వచ్చేస్తుంది తనకి. ధరణి, ఫైల్ మిస్ అయింది, బుక్స్ ర్యాక్లో ఉంటుంది చూడు. గుమ్మం వరకు వెళ్ళి చెప్పాడు గగన్. అలాగేనండి. ఫైల్ కోసం వెళ్ళింది ధరణి. మమ్మీ ఎక్కడికి రెడీ అయ్యారు అనుకుంటూ వెళ్ళేటప్పటికి అడగకూడదని ధరణి మాటలు గుర్తొచ్చి మౌనంగా చూశాడు వాళ్ళని. నేను నానమ్మ గుడికి వెళ్తున్నాం అని చెప్పేసి ముందుకు కదిలారు వాళ్ళు. గగన్ చూపులు అర్థమై. డ్రాప్ చేయను మమ్మీ అని అడిగాడు గగన్. నో నీడ్ నాన్న, డ్రైవర్ ఉన్నాడు అని గగన్ చెంప మీద చేయి వేసి చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు. గగన్, ఐ హ్యావ్ టు గో. మీ మమ్మీ గుడికి వెళ్ళకపోతే ఒప్పుకునేలా లేదు అని అన్నాడు ప్రకాష్. ఓకే డాడ్, క్యారీ ఆన్ అని నవ్వి ధరణి ఇంకా రాకపోవడంతో తనే రూంలోకి కదిలాడు గగన్. ర్యాక్లో తెగ వెతుకుతోంది ధరణి. ధరణి అతను పిలిచాడు. మీరు ఏ కలర్ ఫైల్ తీసుకురమ్మన్నారు? గుర్తులేదు అని బుర్రగొక్కుంది ధరణి. నేనేమీ చెప్పలేదు, చెప్పేలోపే నువ్వే వచ్చేశావు. చేతులు కట్టుకుని సీరియస్గా చూశాడు. అవునా? ఒక కన్ను మూసి నోట్లో వేలు పెట్టుకుని గగన్ని చూసింది ధరణి. ధరణి ఎక్స్ప్రెషన్ చూడగానే నవ్వొచ్చింది గగన్కి. బలవంతంగా ఆపుకున్నాడు, కానీ అతని కళ్ళు నవ్వే. ర్యాక్ దగ్గరికి వచ్చి ఫైల్ తీసుకుని ధరణి అని పిలిచాడు. ఏంటండి అని అడిగింది. ఇవాళ మీ నాన్న దగ్గరికి వెళ్దాం, ఓకేనా అని గగన్ చెప్పగానే నిజంగానా? ధరణి కళ్ళల్లో మెరుపు వచ్చింది. అవును అన్నట్టు తల ఊపాడు గగన్. థ్యాంక్ యూ సో మచ్. ఆనందం తట్టుకోలేకపోయింది ధరణి. ప్రజెంట్ టైం లేదు, నీ థ్యాంక్స్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు, ఈవినింగ్ చేస్తా. ధరణి కింద పెదవి లాగి బైట్ చేసి చకాచకా వెళ్ళిపోయాడు గగన్. బెడ్ మీద పడిపోయింది ధరణి.
సిగ్గుతో ఆమె ముఖం మరింత ఎర్రబడింది. అతని రాకకై ఎదురుచూస్తూ గడిపేసింది. తన తండ్రి ఇంట్లో దినేష్ ఉంటాడు అని ఏమాత్రం ఊహించలేదు తను. గగన్ ఇంటెన్షన్ తెలియలేదు తనకి. అద్దంలో ముఖం చూసుకోసాగింది ధాత్రి. చెంప కందిపోయింది. చూడగానే ధాత్రి ఏడు మొహం పెట్టుకుంది. పెదవి చిట్లింది. సూర్య మీద బాగా కోపం వచ్చింది ధాత్రికి. కానీ ఏం చేయలేదు. చేయకుండా లాక్ చేశాడు సూర్య. త్వరగా రెడీ అయి సూర్య రూమ్కి వెళ్ళింది. డోర్ తట్టింది ధాత్రి. కమిన్ అన్నాడు సూర్య. ధాత్రి లోపలికొచ్చింది. మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకుంటూ కనిపించాడు. ధాత్రిని చూసి వెనక్కి తిరిగాడు సూర్య. వాల్కి ఉన్న ధరణి ఫోటో చూసి ధాత్రి మనసంతా బాధగా అనిపించింది. ఏం కావాలి అని అడిగాడు సూర్య, ముఖమంతా సీరియస్గా పెట్టుకుని. అప్పుడు తేరుకుని, చూడండి ఏడు మొహం పెట్టి జుట్టుతో కవర్ చేసిన తన చెంపని చూపిస్తూ జుట్టంతా వెనక్కి వేసింది. చూశాను అన్నాడు సింపుల్గా. అతని సమాధానానికి చిర్రెత్తుకొచ్చింది ధాత్రికి. ఇప్పుడు నేను ఎలా ఆఫీస్కి వెళ్ళాలి? ఉక్రోషంగా అడిగింది ధాత్రి. వెళ్ళకు అన్నాడు సూర్య. వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది అన్నదామె. పోతే పోని, తొక్కలో జాబ్ అన్నాడు బెడ్ మీద కూర్చొని సాక్స్ వేసుకుంటూ. మీకు కొంచెం కూడా ఎథిక్స్ లేవు అన్నది కోపంగా. ఖచ్చితంగా నువ్వు వెళ్ళొచ్చిక అన్నాడు. అతని సమాధానానికి నివ్వెరబోయింది. చెప్పడం అయిపోతే ఇక వెళ్ళొచ్చు అన్నాడు ముఖం చిరాగ్గా పెట్టుకుని. నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? చెంప మీదకి జుట్టు కవర్ చేసుకుంది. కొంతసేపు ఆలోచించాడతను. నిన్న మా బాస్ని కొట్టారు కదా, భయంగా ఉంది అన్నది ధాత్రి. సరే వస్తాను అన్నాడు సూర్య. రండి అప్పుడు చెప్తాను మీ పని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధాత్రి. ఆ ఉదయం ధాత్రి సూర్య సైలెంట్గా కారులో వెళ్ళసాగారు. ధాత్రి ఆఫీస్ రాగానే కారు దిగింది. బాయ్ సూర్యగారు అని చెప్పింది. సీరియస్గా చూశాడు. ఎందుకండి అలా చూస్తున్నారు? నేనేం చేశాను మిమ్మల్ని? బాయ్ చెప్పాను, అది కూడా తప్పేనా? నిష్ఠూరమాడింది. అయినా సూర్య చూపు మార్చలేదు. కావాలని ఫోన్లో కారు మర్చిపోయి లోపలికి నడిచింది ధాత్రి. ధాత్రి వెళ్లే వరకు ఉండి కార్ స్టార్ట్ చేసేటప్పటికి ధాత్రి ఫోన్ సీట్లో కనిపించింది సూర్యకి. గాడ్ అని అసహనంగా ఒకసారి కళ్ళు మూసి తెరిచి లోపలికి నడిచాడు. ధాత్రి క్యాబిన్ అని రిసెప్షనిస్ట్ని అడిగాడు. అంతకుముందు రోజు సూర్య చేసే గొడవ గుర్తొచ్చి వెంటనే వేలు పెట్టి చూపించింది ధాత్రి. ఆమె చూపించిన వైపు అయోమయంగా చూసి ఏ రూమ్ అనేది అర్థమై అటువైపుకు వెళ్ళాడు సూర్య. కానీ అక్కడ ధాత్రి లేదు. మళ్ళీ రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి ధాత్రి లేదక్కడ అని అడిగాడు. మా ఎండీ గారి రూమ్లోకి వెళ్ళి ఉంటుంది సార్ అని భయంగా చెప్పింది రిసెప్షనిస్ట్. సూర్య చూపులు అలా ఉన్నాయి మరి. వెంటనే ఎండీ వైపు నడిచాడు. ధాత్రి గొంతు వినిపించింది. వెంటనే తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు సూర్య. ఎండీ సూర్యని భయంగా చూశాడు. చేతికి కట్టు, ముఖానికి బ్యాండేజ్ కూడా వేసి ఉంది. అది సూర్య వల్ల కలిగిన ఎఫెక్టే మరి. అందుకే కాస్త దూరంలో నిలబడి ఉన్న ధాత్రి చేతిని పట్టుకుని అతని క్యాబిన్ నుంచి బయటికి లాక్కుని వచ్చాడు సూర్య. సూర్యగారు ఏం చేస్తున్నారు అని అడిగింది ధాత్రి అతను వెంట నడుస్తూ. ఆమె మాటలు వినిపించుకోకుండానే తీసుకొచ్చి కారులో పడేశాడు. సూర్యగారు ఏమైంది అని అడిగింది అయోమయంగా. కార్ని వేగంగా ఇంటివైపుకి మళ్లించాడు సూర్య. అయోమయంగా చూస్తుండిపోయింది ధాత్రి. తను ఏదో అనుకుంటే ఇంకేదో చేసేలా ఉన్నాడు ఈ సూర్య. ఎండి ముందు ఓపెన్ అయిపోతాడనుకుంటే ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఎందుకో అర్థం కాలేదు ధాత్రికి. ఇంటి ముందు కారు ఆపి ధాత్రి వైపు కార్ డోర్ ఓపెన్ చేసి ధాత్రి చేతిని పట్టుకుని లాక్కు వచ్చి సోఫాలో వేశాడు. ఇంట్లో ఎవరూ లేరు. కళ్యాణి, అశోక్ గుడికి వెళ్ళారు. ఏమైందండి మీకు? అతన్ని చూస్తేనే భయమేస్తుంటే ధైర్యం తెచ్చుకుని అడిగింది ధాత్రి. బుద్ధుందా నీకు అని గట్టిగా అరిచాడు సూర్య. అతని అరుపుకి ఉలిక్కిపడింది ధాత్రి. నిన్న వాడు చేసిన ఘనకార్యం తెలిసి కూడా వాడి దగ్గరికి ఎందుకెళ్ళావు అని ప్రశ్నించాడు సూర్య. మౌనంగా ఉంటే పని జరగదు అని అర్థమైంది ధాత్రికి. అతను నా బాస్కి ఎంప్లాయీతో పని ఉంటుంది కదా, దాని కారణంగా నేను వెళ్ళాను.
అని అతనికి ఎదురు నిలబడి చెప్పింది ధాత్రి. నువ్వెందుకు అతనికి సారీ చెప్తున్నావు అని సీరియస్గా అడిగాడు సూర్య. మీరు గాయపరిచారు, మీ బదులుగా నేను సారీ చెప్తున్నాను. నా వల్లే కదా అతనికి ఇలా అయింది, అందుకని అన్నది ధాత్రి. అంటే నేను తప్పు చేశానా? సూర్య అడిగాడు. అయోమయంగా చూసింది అతన్ని. నేను తప్పు చేశాను కాబట్టి నువ్వు సారీ చెప్తున్నా, యామ్ ఐ రైట్? నీ ఇంటెన్షన్ అదే కదా అని అడిగాడు సూర్య. కాదండి, అతనికి బాగా దెబ్బలు తగిలాయని అని ఆమె భయం వేసి చెప్పింది. సూర్య ఏమనుకుంటాడో, తనని అపార్థం చేసుకుంటాడో అని భయంగా ఉంది ధాత్రికి. మాట్లాడకు, నువ్వు మొదటి నుంచి ఏదో అనుకుని ఇంటికి వచ్చావు అని అర్థమవుతుంది. నన్నే టార్గెట్ చేశావు ఎందుకు అని గట్టిగా అడిగాడు సూర్య. గుడిలో ప్రదక్షిణ చేసి దేవుని దర్శించుకుని మాలవిక, కాంతంబామ్మ, ప్రకాష్ ఒకచోట కూర్చున్నారు గుడి ఆవరణలో. పక్కన ఎవరివో మాటలు వినిపించినట్టు, తెలిసినట్టు అనిపించింది ప్రకాష్కి. వెనక్కి తిరిగి చూశాడు. అప్రయత్నంగా అశోక్, అతని భార్య కళ్యాణి ఉన్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. చాలా సంతోషం వేసింది ప్రకాష్కి. వెంటనే పైకి లేచాడు. ప్రకాష్, వెళ్దాంలే, కూర్చోండి అని చెప్పింది మాలవిక. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఊరికే గుడి చూస్తాను అని నవ్వుతూ చెప్పాడు ప్రకాష్. ఇద్దరూ అనుమానంగా చూశారు. చిన్నగా నవ్వి అక్కడి నుంచి కదిలాడు. అశోక్ ప్రసాదం కౌంటర్ వైపు వెళ్లడం చూసి ప్రకాష్ వైపు వెళ్ళాడు. అశోక్ అని పిలిచాడు. తెలిసిన గొంతు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు అశోక్. ప్రకాష్ కనిపించడంతో లోపల ఆనందంగా ఉన్న పైకి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా గంభీరంగా ముఖం పెట్టుకున్నాడు. ఎలా ఉన్నావురా ఆప్యాయంగా అడిగాడు ప్రకాష్. ఏమీ మాట్లాడలేదు అశోక్. నా మీద ఇంకా కోపం పోలేదా అని అడిగాడు ప్రకాష్. నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అని ప్రశ్నించాడు అశోక్. మరి ఎందుకురా సమాధానం చెప్పట్లేదు తిరిగి ప్రశ్నించాడు ప్రకాష్. ఎవరా అని పోల్చుకుంటున్నాను అని చెప్పాడు అశోక్. అంటే మర్చిపోయావు నన్ను? ప్రకాష్ ఆశ్చర్యంగా అడిగాడు. ఏమీ మాట్లాడలేదు అశోక్. ఇంకెన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావు అని అడిగాడు ప్రకాష్. నా ప్రిన్సెస్ని తీసుకెళ్ళి హ్యాపీగా ఉన్నావు కదా, నేను మాట్లాడితే నీకేమైంది, మాట్లాడకపోతే నీకేమైంది అని అడిగాడు అశోక్. నవ్వుకున్నాడు ప్రకాష్. అక్కడ కూర్చుంది నీ భార్య కదా, పద నీ ప్రిన్సెస్ గురించి మాట్లాడదాం అని చెప్పాడు ప్రకాష్. కంగారు పడ్డాడు అశోక్ దెబ్బకి. పద, ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం అని అశోక్ చేయి పట్టుకున్నాడు ప్రకాష్. నా కాపురాన్ని కూల్చివేయాలని చూస్తున్నావా ఈడియట్? ప్రకాష్ చేతిని విదిలించాడు అశోక్. అఫ్కోర్స్ అన్నాడు ప్రకాష్ నవ్వుతూ. చస్తావ్, పో ముందు అన్నాడు అశోక్. మాలవిక ఉంది ఇక్కడే, రా మాట్లాడదు అని అన్నాడు ప్రకాష్. ఇక్కడే ఉందా? అవును, గుడికి వచ్చాం అని అన్నాడు ప్రకాష్. అయితే ఏంటి, దారికి అడ్డు తప్పుకుంటే నేను వెళ్ళాలి అని చెప్పాడు అశోక్. కోపం తెప్పించుకో అశు, సీరియస్గా అన్నాడు ప్రకాష్. నేను వెళ్ళాలి, నా వైఫ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అన్నాడు అశోక్. అశోక్ని వెతుక్కుంటూ వచ్చింది కళ్యాణి. ఏవండి అని పిలిచింది కళ్యాణి. ప్రకాష్ వైపు ఎవరా అన్నట్టు చూసింది. నమస్కారం అమ్మా, నేను ప్రకాష్, వీడి ఫ్రెండ్ని అశోక్ అని భుజం చుట్టూ చేయి వేశాడు. నమస్కారం అండి, చిరునవ్వుతో చెప్పింది కళ్యాణి. ఏవండి ఎక్కడున్నారా మీరు, అత్తయ్య పిలుస్తున్నారు రండి అని అప్పుడే అక్కడికి వచ్చిన మాలవిక అశోక్ను చూసి ఆశ్చర్యపోయింది. అశోక్ కదూ అని ఆశ్చర్యంతో అడిగింది. ప్రకాష్ని గుర్రుగా చూశాడు అశోక్. ప్రకాష్ అయితే నవ్వేసుకున్నాడు. అశోక్, నేను గుర్తులేనా మీకు? మాలవిక, మీరు ప్రకాష్ గారి ఫ్రెండ్ కదా, మనమందరం ఒకే యూనివర్సిటీలో చదివాం, అప్పట్లో మీరు నాతో బాగా మాట్లాడేవారు అని గుర్తు చేయడానికి ప్రయత్నించింది మాలవిక. ఏం చెప్పాలో తెలియక నవ్వాడు అశోక్. నువ్వాగు మాల అని మాలవికతో చెప్పి, చాలా ఏళ్ళైపోయింది కదా, వీడికి అంతే గుర్తులేదు, అంతే కదా అశు అన్నాడు నవ్వును ఆపుకుంటూ. అంతే, నిజంగా అంతే, గుర్తులేదు అని చెప్పాడు అశోక్. ఇప్పటికైనా గుర్తొచ్చిందా అని అడిగింది మాలవిక. గుర్తొచ్చింది, ఎలా ఉన్నారు మీరు అని అడిగాడు. మీరునా? అప్పట్లో పేరు పెట్టి పిలిచేవారు, మర్చిపోయారా అని అడిగింది మాలవిక.
చెప్పరా, మర్చిపోయావా? అశోక్ని అడిగాడు ప్రకాష్. అప్పటి సంగతులు కదా, సరిగ్గా గుర్తులేవు. తప్పించుకోవడానికి చూశాడు అశోక్. వెళ్ళాలిరా కళ్యాణి, తర్వాత కలుద్దాం అని అక్కడి నుంచి కళ్యాణిని తీసుకువెళ్ళిపోయాడు అశోక్. అదేంటండి, వాళ్ళు మాట్లాడుతుంటేనే తీసుకొచ్చారు అని కళ్యాణి అడుగుతుంటేనే ఆఫీస్కి వెళ్ళాలి కదా మాట దాటేశాడు అశోక్. మీ ఫ్రెండ్ అశోకే కదా ప్రకాష్? అనుమానంగా అడిగింది మాలవిక. వాడే, అనుమానపడాల్సిన అవసరం లేదు అన్నాడు ప్రకాష్. ఎవరో తరిమినట్టు పారిపోతున్నాడేంటి అని అడిగింది మాలవిక. ఏ పని గుర్తొచ్చిందో ఏంటో పద అని మాలవికతో పాటు నడిచాడు ప్రకాష్. మధ్యాహ్నం వచ్చేశాడు గగన్. నీట్గా రెడీ అయింది ధరణి. అద్దంలో ఒకసారి చూసుకుంది. వెనక నుంచి గగన్ చుట్టేశాడు ఆమెని. గగన్ వచ్చేసరికి ఆమె ముఖంలో సంతోషం వచ్చి చేరింది. మార్నింగ్ సారీ చెప్పావు, నీ సారీని యాక్సెప్ట్ చేయాలి కదా నేను. ఆమె మెడవంపులో ముఖం పెట్టి మాట్లాడాడు. ఏవండి, ఇప్పుడు వెళ్ళాలి కదా అని అడిగింది. అప్పటికే ఆమె శరీరాన్ని అతను తడుముతుంటే. ఈవినింగ్ నేను చెప్పింది. ఆమె భుజం మీద చీర పక్కకు తొలగిస్తూ చెప్పాడు. మరి ఇప్పుడెందుకు వచ్చినట్టో అని అడిగింది ధరణి. నువ్వు గుర్తొచ్చావు అని అన్నాడు గగన్. ప్లీజ్ అండి, నేను రెడీ అయిపోయాను, ఇప్పుడే వెళ్దాం అని ధరణి బ్రతిమాలింది అతని చుబుకం పట్టుకొని. సరే, ఓ కిస్ ఇవ్వు, ఇప్పుడే వెళ్దాం అన్నాడు ఆమెను తన వైపుకు తిప్పుకొని. ఏవండి అంటూ దీనంగా ముఖం పెట్టింది ధరణి. సరే ఇవ్వవా, అయితే ఈవినింగ్ వెళ్దాం ఆమెను దగ్గరికి లాక్కుంటూ చెప్పాడు. మీరు లాగకండి, చీర నలిగిపోతుంది అని ధరణి చెప్పగానే ఆశ్చర్యపోయాడు గగన్. అయితే ఈ చీర ఖచ్చితంగా నలిగిపోవాల్సిందే అని అంటున్న అతని మాటలకి ధరణి శ్రమ వృధా అయింది. చీర లాగేస్తారేంటి, ప్లీట్స్ పట్టుకుని చెప్పింది ధరణి. మరి కిస్ కళ్ళెగరేశాడు. మీరు ఆగుతారా, తర్వాత అతని నుంచి దూరం జరిగింది ధరణి. ముందైతే పెట్టు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని అన్నాడు ఆమె దగ్గరికి వస్తూ. మీరు చాలా అల్లరి చేస్తున్నారు అంది ధరణి కంప్లైంట్ చేస్తూ. అల్లరంటే? ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఇదిగో ఈ పనిలే అంది చిరుకోపంగా. నాకు వాటి పేర్లు తెలియవు. ఫ్లాట్గా ఉన్న ఆమె వేయిస్ట్ మీద చేతితో చిన్నగా నొక్కాడు. ముద్దే కదా, ఇస్తాను, మీరు వదలండి. సరే ఆమెను వదిలి బుద్ధిగా నిలుచున్నాడు. మీరలా చూడకండి. చూడడం కూడా తప్పేనా? మీరు ఏదోలా చూస్తున్నారు అని మూత ముడుచుకుంది ధరణి. ఏదోలా అంటే ఎలా? మీరు కళ్ళు మూసుకోండి అంది ధరణి. లేదు, నేను నిన్ను చూడాలి, ప్లీజ్ అండి ఆమె బ్రతిమాలింది. ఓకే అని కళ్ళు మూసుకున్నాడు గగన్. అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె చల్లటి చేతుల స్పర్శ అతన్ని తాకగానే అతని పెదవులు విచ్చుకున్నాయి. మునివేళ్ల మీద నిలబడి అతని నుదుటిన ముద్దు పెట్టి అతని నుండి దూరం జరిగేంతలో మెల్లిగా కళ్ళు తెరిచి చిన్నగా నవ్వి ధరణిని ఇంకాస్త దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులు జత చేశాడు గగన్. అతని ప్రేమకి బందీ అవ్వక తప్పలేదు ధరణికి. కొన్ని క్షణాల తర్వాత ధరణిని వదిలి, నాకు తెలుసు నువ్వు ఏదో ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చూస్తావని, అందుకే నిన్ను నమ్మను అని కన్ను గీటాడు గగన్. మూత ముడుచుకొని చిరుకోపంగా చూసింది అతన్ని. సరే సరే, మన పని మొదలు పెడదామా అని అతను అనగానే నోరు తెరిచింది ధరణి. వెయిట్ చేయి, 10 minutes అన్నాడు ఫ్రెష్ అవడానికి వెళ్తూ. అతని అల్లరికి నవ్వుకుంది ధరణి. తర్వాత ఇద్దరు రెడీ అయి ధరణి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. చాలా సంతోషంగా ఉంది ధరణికి. ఇద్దరు ఇంట్లోకి వెళ్లారు. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న దినేష్ని చూసి షాక్ అయింది ధరణి. గగన్ ధరణిని చూసి కంగారుగా లేచి నిలబడ్డాడు దినేష్. కథ కొనసాగుతోంది. ఇప్పుడు గగన్ ఏం చేయబోతున్నాడు? ధాత్రి సూర్య సంగతేంటి? ధాత్రి ఏ సమాధానం చెప్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే. మన ఈ కథ నచ్చితే ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.